విత్ పెప్పర్ సాలడ్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాస్తా విత్ పెప్పర్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు: పాస్తా 100 గ్రాములు, ఉప్పు 1 టీ స్పూన్, సాలడ్ ఆయిల్ 2 టీ స్పూన్లు, టొమాటో ప్యూరీ 2.5 టీ స్పూన్లు, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, పంచదార కొద్దిగా, వెనిగర్ 1 టీ స్పూన్, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఆలివ్ ఆయిల్ 2 టీ స్పూన్లు, మిరియాల పొడి రుచికి సరిపడా, స్ట్రాబెర్రీస్ 4. ఫస్ట్ బౌల్ తీసుకున్నాం. దీంట్లో ముందుగా మనం బాయిల్ చేసుకున్న పాస్తా తీసుకున్నాం. దీంట్లోని హాట్ వాటర్లోని కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసుకోవాలండి. ఇట్లాగా పాస్తా అంటుకోకుండా ఆయిల్ వేస్తారు కదా. దీంట్లో స్ట్రాబెర్రీ పీసెస్ వేసుకున్నాం. సో కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది స్ట్రాబెర్రీ వేయటం వల్ల. అదైనా ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ స్పూన్ షుగర్ వద్దండి, వేసుకోవాలని ఏం లేదు, మనం కొంచెం వేస్తున్నాం ఆప్షనల్గా. తర్వాత దీంట్లో కాస్త వెనిగర్ వేస్తున్నాం. దీంతో వెనిగర్ అండ్ లెమన్ డ్రెస్సింగ్. మనం వెనిగర్ వద్దు ఎందుకు అనుకునే వాళ్ళు ఒక లెమన్ యూజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు లెమన్ ఒకటే యూజ్ చేసుకుంటారు. ఏదో ఒక యాసిడ్ ఫ్యాక్టర్ ఉండాలి, లెమన్ ఏదో ఒకటి యూజ్ చేసుకుని మనం రెండు ఇక్కడ యూజ్ చేస్తాం. ఇది స్టాండర్డ్ రెసిపీ అన్నమాట. పులుపు. సో ఇప్పుడు చాప్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం. బ్లాక్ పెప్పర్ పౌడర్. స్పైసీ మీ ఇష్టం అండి, ఎంత కావస్తే అంత వేసుకోవచ్చు. బట్ ఎక్కువ అయిందంటే అదొక విధమైనటువంటి స్మెల్ వస్తుంది. కొంచెం తక్కువ చేసుకుని వేసుకోండి. సాల్ట్ కూడా మనం వేసుకుంటాము, బట్ అది కూడా తక్కువ చేసుకోండి. మనము పాస్తా బాయిల్ చేసినప్పుడు కూడా కాస్త సాల్ట్ యాడ్ చేస్తున్నాం కనుక అలా వేసుకుంటాం. అండ్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ ఇప్పుడు చాలా ఇండియన్ కుకింగ్ లో కూడా వాడుతున్నారు కదా ఈ మధ్య, హెల్త్ కోసం. ఈ సలాడ్ ఆయిల్ కొంచెం. అలానే టమాటా ప్యూరీ, హాట్ అండ్ సాల్ట్ టమాటా ప్యూరీ, ఇది ఒక 2 స్పూన్లు అంతేనండి. దీన్ని మిక్స్ చేసుకుంటే మన సలాడ్ రెడీ అయిపోయినట్టు. రెడీ అయిపోయిందండి పాస్తా విత్ పెప్పర్ సాలడ్. ఓకే, మరి పాస్తా విత్ పెప్పర్ సాలడ్ రెడీ అయిపోయింది కదా.